కొత్త రేషన్ కార్డుల జారీకి ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. మే 7 నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు తెలిపారు. కార్డుల్లో చేర్పులు చేసుకోవచ్చని తెలిపారు. క్యూఆర్ కోడ్తో స్మార్ట్ రేషన్ కార్డులు జారీ చేస్తామని, దీని ద్వారా దేశంలో ఎప్పుడైనా రేషన్ తీసుకోవచ్చని చెప్పారు. దరఖాస్తు చేసుకునేందుకు 4 రోజుల పాటు గడువు ఉంటుందని మంత్రి వివరించారు. ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త రేషన్ కార్డుల జారీపై ఏపీ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. కొత్త రేషన్ కార్డుల జారీపై పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన చేశారు. మే 7 నుంచి ఏపీలో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. కొత్త రేషన్ కార్డులు రేషన్ కార్డు విభజన, కొత్త సభ్యుల చేరిక, అడ్రస్ మార్పులకు అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. క్యూఆర్ కోడ్తో కూడిన స్మార్ట్ కార్డులను జారీ చేస్తామని, దీని ద్వారా రేషన్ వివరాలు తెలుసుకోవచ్చని మంత్రి చెప్పారు. దేశంలో ఎక్కడైనా రేషన్ తీసుకునే వెసులుబాటు ఉంటుందని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. రేషన్ కార్డుల్లో మార్పుల కోసం 3.28 లక్షల దరఖాస్తులు వచ్చాయని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. కొత్త రేషన్ కార్డుల కోసం 4 రోజుల పాటు దరఖాస్తులు స్వీకరిస్తారని మంత్రి వివరించారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా మే నెల 12 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని వెల్లడించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లోనూ వివరాలు తెలుసుకోవచ్చని వివరించారు. జూన్ నుండి స్మార్ట్ కార్డులు జారీ చేస్తామని తెలిపారు. దేశంలో ఎక్కడైనా రేషన్ కార్డులు తీసుకునేలా ఈ కార్డు వెసులుబాటు కల్పిస్తుందని తెలిపారు. ఇక ఈకేవైసీ కారణంగానే కొత్త రేషన్ కార్డుల జారీలో ఆలస్యం జరిగిందని మంత్రి వివరించారు. ప్రస్తుతం 9 లక్షల మంది ఈకేవైసీ పూర్తి చేసుకున్నారని తెలిపారు. మరోవైపు అధికార లెక్కల ప్రకారం ఏపీలో సుమారు 1,50,000 మందికి కొత్త రేషన్ కార్డులు జారీ చేయాల్సి ఉందని అంచనా. రేపు క్యూఆర్ కోడ్తో స్మార్ట్ రేషన్ కార్డులను ఏపీ ప్రభుత్వం జారీ చేయనుంది. 4.24 కోట్ల మందికి స్మార్ట్ రేషన్ కార్డులను జారీ చేయనున్నారు. జూన్ నుంచి ఈ స్మార్ట్ రేషన్ కార్డులు అందిస్తారు. ఈ స్మార్ట్ రేషన్ కార్డుపై కుటుంబ సభ్యుల పేర్లు అన్నీ కనిపించేలా ముద్రిస్తారు. అలాగే ఈ కార్డుపై ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే గత 6 నెలలుగా తీసుకున్న రేషన్ వివరాలు కనిపిస్తాయి. అలాగే దేశంలో ఎక్కడైనా రేషన్ సరుకులు తీసుకునేలా ఈ స్మార్ట్ కార్డును ఉపయోగపడుతుంది. ఇక ఈ కేవైసీ పూర్తయిన కొత్తగా స్మార్ట్ రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. సేవలు, నూతన రైస్ కార్డుల జారీ, కార్డుల విభజన, చిరునామా మార్పు, సభ్యులను చేర్చడం, ఉన్నవారిని తొలగించడం, కార్డులను సవరణ చేయడం. రేపటి నుండి ఈ సేవలను దగ్గరలోని గ్రామ, వార్డు సచివాలయాల నుంచి పొందవచ్చును.